హైదరాబాద్ ఆర్మూల దగ్గర ఉన్న ప్రజాకాంతిగా రావడం జరిగింది. ఇక్కడ గవర్నమెంటే ఇరిగేషన్ సంబంధించిన డీసీలు ఏఈలు అందరూ వచ్చి ఇక్కడ గత 2 రోజులు పనిచేస్తున్న క్రమంలో ప్రభుత్వమే పనిచేస్తూ ఉంటే అది పార్టీ పరంగా చెప్పుకుంటూ ఉన్నారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాలకు సంబంధించిన సింగసముద్రానికి వెళ్ళేటువంటి మానేరు పెద్ద కాలువ చూసినట్టయితే చాలా ఘోరంగా తుంగ, పిచ్చి మొక్కలు, మట్టి నిండి నీరు కిందికి పోకుండా రైతులందరూ కూడా పంటలు నాటేయలేని పరిస్థితులలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి నిర్లక్ష్యం వల్ల అది బాగు చేయించకపోవడం వల్ల వెంటనే మన స్థానిక ఎమ్మెల్యే గారు అన్న రైతులందరూ వెళ్ళి ఒక చిన్న రిక్వెస్ట్ చేసినందుకు అన్నకి బాధ ఉంది అంటే నేనున్నా అంటూ ముందుకు వచ్చి వారు ప్రభుత్వం వారు ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొంత ఖర్చులతో ఈ రోజు రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగద్దు అనే ఏకైక లక్ష్యంతో సొంత నిధులు మంజూరు చేసి ఇవాళ సింగసముద్రం నుండి 1 బండి, ఈ గంభీరావుపేట మండలంలో 1 బండి ఇటాచులు తెచ్చి ఈ రోజు మొత్తం సాఫ్ చేయించడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఎప్పుడైనా ప్రభుత్వం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ రైతును రాజు చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి విద్యుత్ పరంగానైతేనేం, యూరియా పరంగా అయితేనేం, నీటి పరంగా అయితేనేం అన్ని రకాలుగా కేసీఆర్ గారు ముందు చూపుతో ఎన్నో రకాలుగా కష్టపడి ఈ రోజు ప్రతి ఎకరం నాటేసే విధంగా చేసినటువంటి రైతు పక్షపాతి కేసీఆర్, కేటీఆర్ గారు.